మీ అందరికీ కనిపిస్తుంది కదమ్మా. ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో బతకాలి, ప్రతి వ్యక్తి మానసికంగా ప్రతినిత్యం ఎదుగుతూ ఉండాలి, జీవితం సుదీర్ఘంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మహిళల ప్రగతే నిజమైన దేశ అభివృద్ధికి కొలబద్ద అన్నారు మన రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలా పెద్దలు చెప్పిన బాటను మనం నడుచుకుంటూ సత్యము అహింస ఇవన్నీ మనకు నేర్పిన మహాత్మా గాంధీని తలుచుకుంటూ ఎందరో పెద్దలు చెప్పిన బాటలో నడుచుకుంటూ ముందుకు సాగుదాం. కొద్దిసేపట్లోనే మరి ప్రజల పట్ల ప్రజాపాలన ప్రభుత్వానికి ఉన్న ఒక చిత్తశుద్ధి, సంకల్పం, నిబద్ధత, ప్రజలే మా దేవుళ్ళు అంటూ అనేక కార్యక్రమాల్లో సారథ్యం వహిస్తూ సాగుతున్న ఆనరబుల్ సీఎం కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. వారిని మనమంతా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంది, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదైనా ఉంటే ప్లే చేయండి. అదిగో వాహన శ్రేణి కనిపిస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, పెద్దలు చాలామంది వేంచేస్తూ ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఈ వైభవోపేతమైన నిర్మాణ సందర్భంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ధన్యులే. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తున్న సీనియర్ అధికారులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మహాలక్ష్మి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే ఉచిత బస్సుకు మన ప్రజాపాలనా ప్రభుత్వం సీఎం గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి, ఆ తల్లి దీవిస్తేనే మన రాజ్యలక్ష్మి తెలంగాణ రాజ్యం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అదిగో వేంచేస్తున్న పెద్దలకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ యూ ప్లీజ్ ప్లే. ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీ మొబైల్లో ఉన్నా కానీ నేను ప్లే చేయండి. మళ్ళీ దయచేసి గుర్తు చేస్తున్నాను, సార్ స్టేజ్ మీదకి వచ్చినాక అందరం డిసిప్లిన్తో పద్ధతిగా నిలబడిన తర్వాత స్టేట్ సాంగ్ ఉంటుంది. మా తమ్ముడు కూడా నేను స్టేట్ సాంగ్ జై జై తెలంగాణ అనౌన్స్ చేశాకే ప్లే చేయండి. థ్యాంక్ యూ. అదిగో మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి అద్భుత మహానిర్మాణ పవిత్ర క్షేత్రం మనకు తెరపైన కనిపిస్తూ ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతున్నారు సీనియర్ అధికారులు, దేవాదాయ శాఖ, నారాయణపేట, వికారాబాద్ 2 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఎండోమెంట్స్, ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, వైద్య ఆరోగ్య శాఖ, ఎన్నో ప్రభుత్వ విభాగాలు ఈ సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి ప్రజల కోసం. పరోపకారాయ ఫలంతి వృక్ష. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, మామిడి చెట్లు పండ్లు ఇచ్చేది పబ్లిక్ కోసమే. పరోపకారాయ దుహంతి గావహ. గోశాలలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేస్తుంది. ఆనరబుల్ సీఎం గారి వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఆ ఆవులు పాలిచ్చేది కూడా మన గోమాత అంటాం. అలాగే ఫలోపకారాయ వహంతి, పరోపకారాయ సతాం విభూతయ. మనం బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే.
ತಂದನಾನಾ ಪುರೇ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ಭಳ. కడగి ఏనుగు మీద కాయు ఎందుకటే పుడమి సునకము మీద పొలయు ఎందుకటే. కడగి ఏనుగు మీద కాయు ఎందుకటే పుడమి సునకము మీద శ్లోకాఖ్యేన ప్రవక్ష్యామి కడుపు యదుక్తం గ్రంథకోటిభిః సరిగావా జడియు శివేంకట పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కోటి గ్రంథాల్లో అన్ని పుస్తకాల్లో ఉన్న అర్థమంతా ఒక్క వాక్యంలో చెప్పారు పెద్దలు. పరోపకార పుణ్యాయ, పక్కవారికి ఉపకారం చేస్తే అదే పుణ్యము. పాపాయ పరపీడనం, ఇతరులను ఇబ్బంది పెట్టడమే పాపం అని. అలా పాప పుణ్యాలు బేరుజు వేస్తున్న భారతదేశం. జన్మనా భారతీయాత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అన్నారు పెద్దలు. భారతదేశంలో పుట్టడం, భారతీయుడిగా ఈ సంస్కారాన్ని కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, పేద గొప్ప, పండితులు, పామరులు అన్నిటికీ అతీతంగా అందరూ నావారే అనుకునే ఒక ఐకమత్య భావాన్ని, ఏకత్వాన్ని సొంతం చేసుకోవటం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాగే ఎన్నో ఆలయాలు, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసన్న, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇవాళ మన కొండగట్టు మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అన్న అందరూ దేవీ దేవతలు మనకు ఆశీస్సులు అందిస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు ఒక బలాన్ని ఇస్తూ ఉన్నారు. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. మన బాడీలో, దేహంలో శిరస్సు, మేధస్సు ముఖ్యమైంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మనం కంటి చూపు అందిస్తున్నటువంటి నయనం ప్రధానం. షణ్ణాం రసానాం లవణం ప్రధానం. ఎంత రుచికరమైన వంటైనా ఉప్పు లేని కూర ఉప్పదు రుచులకు. మరి భవేన్ నదీనాం ఉదకం ప్రధానం. ఈ నదిలో ఉండేటువంటి ఉదకం ప్రధానం. అందుకే మూసి పునరుజ్జీవం కూడా మన ముఖ్యమంత్రి గారు అక్కడ అనంతగిరిలో 16వ స్వామి వారి ఆశీస్సులతో వికారాబాద్ కొండల్లో పుట్టినటువంటి ఆ మూసి, ఈసి రెండు కలిసి మరి హైదరాబాద్ నగరాన్ని కొన్ని దశాబ్దాలుగా అది ఒక మంచి నది మురికి ప్రవాహంగా మారిన అంశానికి వారు స్వయంగా కదిలిపోయి కొరియా, జపాన్, లండన్, ఇంగ్లాండ్, థేమ్స్ నది ఇలాంటివన్నీ చూసి మన మూసి పునరుజ్జీవానికి కూడా వారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఓంకారేశ్వర స్వామి దేవస్థానం కూడా వారు భూమి పూజ చేశారు. ఆ పండుగను కూడా మనమంతా చూశాం. అందరికీ శ్రీహరి అంతరాత్మ అనే పాట వినిపిస్తోంది. అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనల్ని ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి పాదాల చింత వారి పదకుసుమాల చింత అన్నమయ్య పదకుసుమాల్ని, అన్నమయ్య కీర్తనల్ని అందించారు. అలాంటి కీర్తనలో మనం వింటూ ఉన్నాం. నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, అండనే బంటు నిద్ర అది ఒకటే. అలా రాజు, బంటు అందరూ క్షేమం ఉండాలి అనేదే ప్రజాపాలన ప్రభుత్వం యొక్క కాంక్ష.
సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడని సునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే శ్రీ వెంకటేశ్వరు నామము ఈశ్వరు నామము వెంకటేశ్వరు నామము శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ చందనానా బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర వేదిక పైన స్థానిక పెద్దలందరూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, వాకిటి శ్రీహరి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు మనోహర్ రెడ్డి గారు ఇంకా ఎందరో వేంచేశారు. కొద్దిసేపట్లోనే పూజ తర్వాత వాళ్ళందరినీ మనం ఆహ్వానించుకోబోతాం. బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే బ్రహ్మమొకటే కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రానికి లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అందాలన్న అర్చక స్వాముల వారి సంకల్పం ముఖ్యమంత్రి గారు చేయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం.
హలో హలో ఎన్నో దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలకు ఆశీస్సులు అందజేస్తున్న మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు ఒక అత్యంత అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం ఆశీర్వాదం ఇచ్చింది, దైవ సంకల్పం అర్చక స్వామి చేయిస్తున్నారు, మంత్ర సంకల్పం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం అది. కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నమే అదిగో ధ్రువందేవ బృహస్పతి భూమి పూజ. ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయదాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస ఔషధ సంవదంత సోమేరసారాజ్ఞ యస్మై కృణోసి బ్రాహ్మణస్తం రాజ कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वान्यभिदनुदास्ते दाता नर्य प्रजा मे गोपाय अमृताय जीवसे जाता जनिष्यमाणान् अमृते सत्ये गोविंद गो ఏడుకొండలవాడ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఏడుకొండలవాడు కేవలం భారతదేశంలోని భక్తులకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ముఖ్యమంత్రి ధ్రువం ధ్రువేణ హవిషా ఆ పవిత్ర శిలను శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పర్వత ఇవా విజాజలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట మృదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః హిరణ్యపాత్రం మధుః పూర్ణం దదాతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి యాహి రాజేవామవాగుమిభేన త్రిష్వేమన ప్రసిదింద్రుడానోస్తాసి విద్య రక్షసస్తపిష్టైః తవ భ్రమాస ఆశయా పతంతి న స్పృశధృషదాశోషుజానః తపోగశ్యగ్నే జక్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః
प्रतिस्पशो विसृजतोर्नितमो भवापायुर्विष अस्यादब्धः यो नो दूरे अभिजगुंसो यो अन्त्यग्नेमागिष्टे व्यथिरादधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दशरां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह बह्वये श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानि सन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् मदमर्थिं च सर्वान् निर्णद मे गृहात् द्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरीं सर्वभूतानाम् उपह्वये श्रियम् वाचः सत्यमशीमहि पशूनागोरोपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्त स्निग्धानि चिक्लीतवस मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीम् सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो वः आर्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोमालिनीं శ్రీ సూక్త చంద్రాం పురుష సూక్త హిరణ్మయీం వేదోక్తంగా లక్ష్మీం జరుగుతోన్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు ప్రతిష్టపడుతున్న వేదిక దగ్గర వేయించేస్తారు. యస్యాం హిరణ్యం మనకు తెలుసు భూమాత గోమాత అంటూ ఒక మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్న మన భారతీయ సంస్కృతిలో గౌరవనీయులైన మన సీఎం గారు ఉపస్థితే మన క్షేత్ర వైభవ ప్రాకారాల కోసం ఆలయ పవిత్రాకారాల కోసం శ్రీకారం చుట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ధ్వజస్తంభ నిర్మాణం, ఆలయ భవన నిర్మాణాలకు అత్యంత పవిత్రంగా వేదోక్తంగా అర్చక స్వాములు చేస్తున్న భూమి పూజలో సాక్షాత్తు ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొడంగల్ ప్రాంత ఈ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ సభక్తికంగా పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వేదికకు ముందు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం అన్నారు. మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత విద్య అర్హత పొందినా
దాని గమ్యం వినయం, అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ. అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు కనిపిస్తోంది తెర మీద. ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, అంకిత భావంతో ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల్ని ప్రత్యక్షంగా ప్రజలతో ఆ అభిప్రాయాల్ని పంచుకునేందుకు, అనుభూతి ఆస్వాదించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నారాయణపేట, వికారాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు, ఇంకా అనేక ప్రభుత్వ శాఖలు, ఎండోమెంట్స్, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ పండుగలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత. అలాంటి అంకిత భావం వల్ల, వినయం వల్ల, డెడికేషన్ వల్ల ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, పాత్రత. అలాంటి ఎలిజిబిలిటీ వల్లనే పాత్రత్వా ధనమాప్నోతి. అలాంటి పాత్రత వల్లే మనకు ధనం చేకూరుతుంది. అదిగో ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అత్యంత ప్రధానమైంది. ధ్వజస్తంభం, ఆ తర్వాత అంతరాలయం, గర్భాలయం, అలా అన్ని నిర్మాణాలకు భూమి పూజ గావించబడుతున్న భూమి పూజలో భాగంగా ఆ తల్లి భూమాతను నవరత్న ఖచ్చిత పూజా సామగ్రితో ఆ భూమాతను ప్రార్థించటం. అమ్మా, ఈ నిర్మాణం నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అత్యంత వైభవంగా నెలకొల్పబడుతున్న ఈ పుణ్య తరుణం అందరికీ అన్ని వేళలా ఆరోగ్య సౌభాగ్యాలను అందించాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్న సందర్భం ఇది. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం ప్రతిరోజు సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికం అంటూ. నిజానికి ఒక తల్లి తన పిల్లల కోసం 24 గంటలు ఎలా, అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో పాల్గొని ఆ పవిత్ర ప్రాంగణంలో మంగళహారతి అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కర్తవ్యం దైవమాంతికం అనేది సుప్రభాతం చెప్పే సూక్తి. కర్తవ్యం అంటే మన డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. మనకు ఈ మానవ జన్మ, ప్రకృతి, అదే ప్రజాపాలన ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం అందచేసిన బాధ్యతను నిర్వర్తించటం అనేది ఒక అత్యంత పవిత్రమైన సందర్భం తెలియచేస్తూ, అదిగో ప్రజల కోసం అనేక రంగాల్లో పునరంకిత భావంతో ప్రతి క్షణం ముందుకు సాగుతున్న సీఎం గారు, వారితో పాటు వేయించేసి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక మంత్రివర్యులు పెద్దలు వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకార, క్రీడలు మరియు సర్వీసుల శాఖ మంత్రులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కూడా వచ్చున్నారు. యజ్ఞశాలలో యజ్ఞాద్భవంతి పర్జన్య
అదిగో అర్చక స్వాముల ఆశీస్సులు అందుకుంటున్న సందర్భం. పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణదయే హృదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్ర్యాయుషం. ఆపోహిష్ఠావయో భువస్థానముద్దేదధాతరామహే. భాగేశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీనివాస పరదైవతన్నః శ్రీనివాస పరమంధనన్నః ప్రిన్సిపల్ శ్రీనివాస కులదైవతన్నః కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఈ కార్యక్రమాన్ని అనుభవాన్ని రంగరించి నడిపిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఆనరబుల్ సీఎం కె శ్రీనివాసరావు గారు, ఇంకా రామకృష్ణ గారు, జాయింట్ కమిషనర్, జిల్లాల కలెక్టర్లు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు ఆశీర్వచనం అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. లక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ కాంతాయ మాయుష్యమారోగ్యమావేధాచ్చోభామానం మహీయతే. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు. కేతుర్శతమేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వయం వై శ్రవణాయ కుర్మహే శతమానం భవతి అంటూ జరుగుతున్న కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మావేధాచ్చోభామానం మహీయతే. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభగో శతసం వత్సరం దీర్ఘమాయుః. ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. పరమేశ్వరుడు ప్రతి మనిషికి ఇచ్చిన పరిపూర్ణమైన ఆయుష్ 120 ఏళ్ళు. అందుకే 60 ఏళ్లకు మనం షష్ఠి పూర్తి జరుపుకుంటాం. ప్రభవ విభవ అనే తెలుగు సంవత్సరాలు కూడా 60. అలాంటి పరిపూర్ణమైన ఆయుష్ అందాలని శతమానం భవతి అంటే పరిపూర్ణమైన ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సందర్భంలో మనకు బ్రాహ్మణ ఆశీర్వాదం అందిస్తూ ఉంటారు అర్చక బ్రాహ్మణ స్వాములు. వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానందరాయాయ సర్వోమోతి రాత్రౌత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి.
సూచనలు స్థపతులుగా సేవలందిస్తున్న ఈమెని శివనాగిరెడ్డి గారు, డిఎన్వి ప్రసాద్ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు క్షేత్ర ఆర్కిటెక్ట్స్ వాళ్ళని చూస్తూ ఉన్నాం. డిఎన్వి ప్రసాద్ గారు ఇందాక శివనాగిరెడ్డి గారు అందుకున్నారు. అర్చక స్వాములందరికీ మనం కూడా అభివాదాలు సమర్పించాల్సిన అత్యంత పవిత్ర సందర్భం ఇది. క్షేత్ర ఆర్కిటెక్ట్ శ్రీరామచంద్రమూర్తి, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ బృంద ఛాయాచిత్రంలో చూస్తూ ఉన్నాం. త్వరలోని రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగాను, ఈ నెలలోనే ఆరంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల వైభవోపేతమైన నిర్మాణాలు భక్తుల్ని ఒక ఆధ్యాత్మిక చింతనకు, ఆధ్యాత్మిక భావనకు ప్రేరణగా నిలవనున్నాయి. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 1970లో నిర్మించబడింది. యాత్రికులకు అన్ని సౌకర్యాలు భక్తులకి అందచేయాలన్నదే మన ప్రభుత్వ సంకల్పం తెలియచేస్తూ స్థానిక మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గారు, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన మహాశాంతి యాగాలు, ఇతర వైదిక క్రతువుల్ని అద్భుతంగా నిర్వహించిన పెద్దలు ఎస్ఎన్ఏకే సుందర వరదాచార్యుల గారు, అదిగో ఈ శిలాఫలక ఆవిష్కరణ మన చప్పట్ల మధ్య. ఇది మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొడంగల్లోను, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే 430 పడకల ఆసుపత్రి, 255 కోట్ల రూపాయలతో ఇటు అద్భుతమైన దేవాలయాలు, మరి మనకు ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చే వైద్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రజాపాలనా ప్రభుత్వం. మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కర కమలాల మీదుగా అదిగో ఆవిష్కరణ జరిగింది. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతో అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు, బీదతాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభించిన 48 గంటల్లోనే తల్లుల కోసం చెల్లెల కోసం ప్రారంభించిన పథకానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క స్ఫూర్తిని, ఈ తల్లి యొక్క కీర్తిని వారి హృదయంలో నింపుకొని యావత్ తెలంగాణకే కాదు దేశానికే ఉదాహరణగా నిలిచేలాగా మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇక్కడ వైద్యాలయం, ఇలాంటి పవిత్రమైన ప్రత్యక్షంగా ఉపయోగపడే అనేక కార్యక్రమాలకు, పవిత్ర ప్రాకారాలకు శ్రీకారం చుట్టి వేదికపైకి వేయించేసిన గౌరవనీయులైన మన ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కి, ఎందరో పెద్దలు సీనియర్ అధికారులు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా వినిపిస్తోంది ప్రజా పాలనా ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండటం. అందుకు ఆ దేవుని కరుణ కావాలి అని మరి అన్ని క్షేత్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఇక్కడి కొడంగలు, దౌలతాబాదు, వేములవాడ, బాసర, కాళేశ్వరం, మన మేడారం సమ్మక్క సారలమ్మ, అలాగే స్వర్ణ విమాన గోపురం మన యాదగిరిలో ఎన్నో కార్యక్రమాలు వారి స్వహస్తాలతో ప్రజల కోసం అంకితం చేస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించేందుకు వేయించేసిన వారికి ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనం సభక్తికంగా పాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. అనేక దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చిన మన ముఖ్యమంత్రి ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 2047తో తెలంగాణను నంబర్ 1గా ఉంచాలన్నది వారి మనస్సులోనో దృఢ సంకల్పం. అందుకు
దైవ సంకల్పం తోడుగా ఉండాలనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం ఈ పవిత్రమైన ప్రత్యక్షంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందించేందుకు వైభవ ప్రాకారాలకు ఆలయ పవిత్ర ఆకారాలకు వారి స్వహస్తాలతో శ్రీకారం చుట్టిన ఆనరబుల్ సీఎం గారికి కరతాళ ధ్వనులతో అందరం కలిసి ధన్యవాదాలు నమస్సులు తెలియచేద్దాం. ప్రజల ఆశీస్సులే దైవాశీస్సులుగా అందుకుంటున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అభివాదం సమర్పిస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని శుభాకాంక్ష పలికేందుకు సవినంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీహరి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు, రామ్మోహన్ గారు, విచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎంతో అద్భుతం. నిజంగా చెప్పాలంటే పూర్వ జన్మ సుకృతం. ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మాణం జరుగుతూ ఉందంటే అందరూ అనుకుంటాం మనం రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద కట్టిస్తా ఉన్నాడని. కానీ నిజమైనగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలిసిన వ్యక్తిగా నాకు తోచిన మాట ఏంటంటే ఆ సర్వేశ్వరుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి అవకాశం ఇచ్చి రేవంత్ ద్వారా తన గుడిని నిర్మాణం చేసుకుంటున్నాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు మీకు కలిగించాడు. మరి మీ ఎమ్మడొచ్చి మేమందరం కూడా మా జీవితాల్లో ధన్యమైనవి. ఎన్నో గూడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక చింతన చెప్పడంలో కాదు, ఆచరణ రూపంలో చూపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్ని గుడిలు మొన్ననే చూసాం మనం. వేములవాడ వెంకట గుడి కానీ, లేకపోతే ఎంతో పెద్ద ఎత్తున ఎవరు ఊహించలే రాముల వారి గుడి కానీ, లేదా ఇంకా ఎన్నో గుళ్ళు. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ప్రతి గుడిని కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ సర్వేశ్వరుడు మా అన్నకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు సదా మేము రుణం ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నపైన ఉండాలి, మన ముఖ్యమంత్రి పైన ఉండాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆయనకు సర్వశక్తులు ఇయ్యాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఆర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారి సందేశం. ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేయడము, స్వామివారినే 1972లో స్వామివారు కొలువు తీరితే ఈరోజు సుమారు 6 ఎకరాలలో అద్భుతమైన ఆలయాన్ని స్వామివారికి అంకితం చేయడము, ఆ భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనము కష్టమైతే ఆ భక్తులకు ఆ అవకాశాన్ని, దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో నాయకుడు సమాజ చింతన,
సమాజము బాగుపడాలి, అన్ని రంగాలలో సమాజం సుభిక్షంగా ఉండాలి, దానికి తోడు ధార్మిక చింతన ఉండాలి, మానవత్వం పరిడిల్లాలి, భక్తి శ్రద్ధలతోటి జీవించాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత అనేది చాలా మంది ప్రజానాయకులకు ఉండదు. ఇది నాకు వ్యక్తిగతంగా లేదా మీకు లేదా వేదిక పైన ఉన్న అందరికీ మనమందరం అదృష్టవంతులం. ఇలాంటి సువర్ణమైన అవకాశం మనకు రావడము, ఈ శిలాశాసనంలో పూజల్లో మేము పాల్గొనడము నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. మనం ఎంత ఎదిగినా, ఎంత ప్రశంస పొందినా ఆ కమిట్మెంటు, ఆ నిబద్ధత, ఆ చింతన అనేది ఉండాలి. అప్పుడే ఆ నాయకుల్లో పరిపూర్ణత వస్తుంది. అలాంటి నాయకుని మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈ ప్రభుత్వానికి మీకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి. ఆ చింతనతోటి, ఆ నిబద్ధతతోటి మనం ముందుకు పోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అని చెప్పి స్వామివారిని కోరుకుంటూ నిస్సెలవులు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. మనమందరం దూరదృష్టి అన్న పదాన్ని వింటూ ఉంటాం, కానీ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో సుదూర దృష్టి అనే అంశాన్ని చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ రైజింగ్ 2047. అలా సుదూర దృష్టిలో రానున్న తరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిలపాలన్న సంకల్పంతో సాగుతున్న ముఖ్యమంత్రి గారు, సాహసికులు సాధింతురు సాహస భావంబు చేత సామర్థ్యమునన్, వారి సామర్థ్యానికి, సౌహృదయానికి, సౌజన్యానికి, సుదూర దృష్టికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, కోరుతూ, రోజుకు 24 గంటలు అందులో 3వ వంతు నా తెలంగాణ ప్రజల వంతు అంటూ సాగుతున్న రేవంత్ రెడ్డి గారి సందేశం. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 55 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు నందారం నరసింహులు గారు ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే
ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, పరిగి శాసన సభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము. ఇది జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున నందారం కుటుంబం. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు ఆ వైపును ఈ వైపును ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప కావచ్చు, ఈనాటి చైర్పర్సన్ నందారం ప్రశాంత్ కావచ్చు, 4వ తరం ఈరోజు ఇక్కడ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. ఈనాడు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించారు. నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. సుందర వరదాచార్యులు అంటే ఈ దేశంలోనే, భారతదేశంలో గర్వించదగ్గ ఆగమ శాస్త్ర సలహాదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఏ ముహూర్తం నిర్ణయించాలన్నా, బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నా
సుందర వరదాచార్యులు గారు పెట్టిన ముహూర్తమే స్వామివారి ముహూర్తం. స్వామివారి ప్రతిరూపమే సుందర వరదాచార్యులు. అంత పేరు కీర్తి ప్రతిష్టలను మన ప్రాంతానికి, కొడంగల్ నియోజకవర్గానికే కాదు తెలంగాణ ప్రజలు గర్వించే దేశంలోనే గొప్ప ఆగమ శాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు. వారు నన్ను ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి లేదు, మీరు బాధ్యత తీసుకోండి అని అంటే ఆనాడు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. వారి లాంటి ఆగమ శాస్త్ర సలహాదారులు ఈనాడు ఈ వేదిక మీద ఈ సుముహూర్త కార్యక్రమం వారి చేతుల మీద జరిగిన ఉంటే నిజంగా దేవుడు కూడా సంతోషించుండేవారు. వారి చివరి కోరికను తీర్చే అవకాశం సుందర వరదాచార్యులని శాశ్వతంగా ఈ సమాజం, ఈ ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో, వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం, ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండ్ తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని, అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు, ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7,500 ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి
మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారెబెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్లోళ్ళు తాండూరు పోయేది, బొమ్మరాజ్పేటోళ్ళు పరిగి పోయేది, మద్దూరోళ్ళు నారాయణపేట పోయేది, దౌలతాబాద్ వాళ్ళు ఓసారి పోతే పరిగి లేకపోతే తాండూరు పోయేది, కోజికోళ్ళేమో మహబూబ్నగర్ పోయేది. పిల్లల చదువు అంటే మన వాళ్ళు మహబూబ్నగరో నారాయణపేటో లేకపోతే పరిగో తాండూరు ఏది కాకపోతే పట్నం వలసపోయేది. మా లంబాడి సోదరులు లేకపోతే పూణే బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్న ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి. కొడంగల్లో ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద అంటే బండి మీద ఏడోసారి దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి రోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరు లీడర్లు అందరు నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూర్చోబెట్టారు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడ సుధాకర్ ఉన్నా లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందలు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. రాష్ట్ర స్థాయిలో ఈ రోజు కొడంగల్కు పెద్ద కూర్చేసి పెద్దోళ్ళు మనల్ని కూర్చోబెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మనకి ఇంకా పనులు కావాలి. మా దామోదరానికి విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దామన్నను మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి.
ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. భూసేకరణ మొత్తం చేసినాం, అనుమతులు అన్ని తెచ్చినాం, ఇక పనులు ముందుకు పోవాలి. భూసేకరణ సమయంలో చాలా రకాల సమస్యలు సృష్టించారు. శ్రీహరికి ఒక్కటే మాట చెప్పిన, నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగనికే కాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్లతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూసేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించారు. ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోజ్కి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి. లేకపోతే కడుపు నిండినట్టు ఉంది, పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే గాని రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల ఆ తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరుకు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే. ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్, ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. 1.5 సంవత్సరం తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరున ఊర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకున్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడెన్న గెలిచింది, లేకపోతే గడెన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ
మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. మరి ఈ 10 ఏళ్ళు మీరందరు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గుంపులు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది ఆటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆయన ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆయన తెచ్చిన. ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం ఆయన కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే మరి ఎట్లనైనా చేయాలి కదా ఆ తండాలకు అని. మరి ఆయన సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్ స్టేషన్ పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనం లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు ముంబై పూనా ఎట్లుంటుందో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. ఇవాళ కొడంగల్ చౌరస్తా ఆ ఎల్ల ఎట్లుండే ఇవాళ ఎట్లా తయారవుతుంది. ఆ ఎల్ల ఈ గుడికాడికి వస్తే ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని గుంతలు ఎట్లుండేనో మీరందరూ చూసారు. ఇవాళ మనం కట్టుకోబోతున్న గుడి నమూనా ఆ పక్కన కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ప్రతి ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అక్కడక్కడ భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ నా సూచన ఒక్కటే, రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎన్ని 100 కోట్లైనా ఇవాళ మన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి మన చేతిలో ఉంది. దౌలతాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి ఆయల నుంచి కళ్ళలు కాన్నాం దౌలతాబాద్ చెరువు మీద కట్టాలని. కోస్గిల వేణుగోపాల స్వామి మా నరేందర్ మున్సిపల్ చైర్మన్ ఈయనే ఉండు. ఆయన సర్పంచ్ అవతల దిక్కున్నా, నేను ఎమ్మెల్యే యువతల దిక్కున్నా దానికి ఏదైనా చేయాలని అనుకున్నాం. ఆ విజయ్ కుమార్ ఎంపీటీసీ కూడా ఇవాళ వేదిక మీదనే ఉన్నాడు. ఇంతమందిని కోరుకున్నాం. రాఘవేందర్ వాళ్ళ ఊర్లకే రానిచ్చేటోడు కాదు నన్ను ఎన్నికలప్పుడు ప్రచారానికి పోతే చంద్రవంశం. మరి ఇవాళ అందరూ ఈడనే ఉన్నారు. వేణుగోపాల స్వామి గుడి కట్టుకుంటున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టుకున్నాం, కోస్గి చౌరస్తా పెంచుకున్నాం, రోడ్లు వైడనింగ్ చేసుకుంటున్నాం. మనకు గుండుమాల్లో మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం. ఆయన సురేష్ వాళ్ళందరూ నిలబడితే ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరందరూ నిలబడ్డారు కాబట్టి నేను ఏడ పోయొచ్చినా మీరందరూ ఈడ కూర్చొని చక్కదిద్దిండ్రు కాబట్టి ఇవాళ మనం ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు అనుకూలించినాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదలకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు కృష్ణానది జలాలు, మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమం మీరందరూ వచ్చి మంత్రివర్గం అంతా సహకరించి, మీరందరూ మంత్రివర్గంలో కొడంగల్కు ఏ నిధులు కావాలన్నా ఏమనుకుంటా మంత్రులందరూ సహకరించి సంతకం పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు నీళ్ళు వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, రోడ్లు వచ్చినా, నీళ్ళ ట్యాంక్ వచ్చినా, రైల్వే లైన్ వచ్చినా, సిమెంట్ కంపెనీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, కోస్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు, కుట్టు మిషన్లు ఏమిచ్చినా
ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులు కాదు, హైదరాబాద్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటీ కొట్టడానికి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీళ్ళు కూడా కొడంగాలే కదనే, నీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు వచ్చి మనకు అండగా నిలబడ్డారు. సంతకం పెట్టురని సంతకం పెట్టిస్తారు, అవునా కాదా? అందుకే మీరందరూ అండగా నిలబడండి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్డు అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. మా ప్రశాంత్ కూడా సమయం ఇవ్వాల్సిందే. ఈ మధ్య పట్నం దిక్కు ఎక్కువ పోతున్నాడు అంటే చైర్మన్ అయినాక దాటనీయకర్రీ, ఆడ బొమ్మరాజ్పేట కాడ గేట్ పెట్టురే, ఈయన నేడికి పోనీయకర్రీ, ఊరు దాటనీయకర్రీ. ఎందుకంటే ఈడ ఉండకుండా అప్పుడప్పుడు అట్లా పోయి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తున్నాడు ఆయన. అవేం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్న గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇండ్లు ఇప్పియను, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్ని కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్నే తప్పు పడతారు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి. గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్కు, ప్రశాంత్కు అందరికీ నేను సూచన చేస్తున్నా. ఈ మండలంలో ప్రతి మండలంలో మండల నాయకులు రాజేష్ అందరూ ఏ మండలం ఆ మండలం ఓ టీం వేసుకొని గ్రామాలలో పోండి. ఆ గ్రామంలో ఏమేం కావాలనో రాసుకరండి, అవన్నీ మంజూరు చేసుకుందాం. రాబోయే 2 నెలల్లో మంచిగా పని చేసుకుందాం. కొడంగల్ అంటే అద్దంలో ఉంది బంగారు తునకలేక అభివృద్ధి అయిందని పేదోళ్ళందరూ ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లకెళ్ళ పోయేటప్పుడు చూసుకొని అబ్బా కొడంగల్ లాగా ఉండాలనే అని అనుకునేటట్టు మనం అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళు వీళ్ళు చూస్తే అసూయ పడాలి, ఇట్లా ఉండాలి అభివృద్ధి అంటే ఇట్లా కలిసి ఉండాలని. నాయకుడు ఇట్లుండాలనే కాదు, ప్రజలు కూడా మంచోళ్ళు ఉండాలి, కలిసి ఉండాలి, అభివృద్ధి చేసుకుంటున్నాను ఒక ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. కొడంగల్ ఒక్క నిమిషం. జెండా బట్టి సింగమోనే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదే అడిగే మునగాడు వీడు భూమిన బానైతాడు గిరతాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెన సోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న రంగుల జెండా బట్టి సింగమోనే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు
దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి.